ఈరోజు వ్లాగ్ ఏంటంటే 6 months ఓల్డ్ బేబీతో నా వీకెండ్ రొటీన్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు స్వాత్ థింగ్స్. సో కిచెన్ అయితే నీట్గా పెట్టేసింది. మమ్మీ నైట్ పెసర్లు నానబెట్టేసింది అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసరట్టు. సో పెసరట్టు కోసం అని చెప్పేసి నేను పెసర్లని ఒక 2-3 times ట్యాప్ వాటర్తో నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట. సో ఇలా కిచెన్ ఆర్గనైజింగ్గా ఉంటేనే నాకు వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. నాకు గజిబిజిగా ఉంటే అస్సలు నచ్చదు. అది మమ్మీకి చాలా బాగా తెలుసు అనమాట. సో ఎప్పుడు నేను ఇలాగే ఉంచుకుంటాను. మీరు కూడా ఇలాగే ఉంచుకుంటారా? అయితే కామెంట్ చేయండి నా కిచెన్ నేను ఎలా పెట్టుకున్నాను. సో ఇలా ఆర్గనైజింగ్గా పెట్టుకుంటేనే డే అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. సో ఇలా పెసర్లను అన్నీ నీట్గా వాష్ చేసి ఇంకా మిక్స్ గ్రైండర్ అయితే చేసేసాను అనమాట. సో దాంతో పాటుగా పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసి సాల్ట్ కొంచెం మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసేసాను అనమాట. సో బేబీస్తో వర్క్ని మేనేజ్ చేయడము అంత ఈజీ థింగ్ కాదు అస్సలు. చాలా పేషెన్స్ అండ్ చాలా ఓపిక అయితే అవసరము. బేబీస్ని మేనేజ్ చేస్తూ ఇటు వంట పనిని మేనేజ్ చేయడం అంటే ఇట్స్ మల్టీ టాస్కింగ్. అందుకనే అంటారేమో మదర్ ఈజ్ ఎ రోల్ మోడల్, ఉమెన్ ఈజ్ ఎ రోల్ మోడల్ అని చెప్పేసి. నిజమే, నాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. బికాజ్ నాకు కూడా 6 months ఓల్డ్ బేబీ ఉంది కాబట్టి. సో మేనేజ్ చేయడము అంత ఈజీ థింగ్ అయితే అస్సలే కాదు. సో నేను కూడా కొత్తగా అన్నీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకుందాము. ఫైనల్లీ గ్రైండింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసేసుకుంటే దోశ బ్యాటర్ కన్నా కొంచెం గట్టిగా ఉంటేనే పెసరట్టు చాలా బాగా వస్తుంది. ఎందుకంటే పెసర్లు మన అంత స్మూత్గా ఉంటాయి కాబట్టి అంత ఈజీగా రావు. సో గట్టిగా ఉంటేనే బాగా వస్తుంది అనమాట. సో నేనైతే ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆనియన్తో అలా ఆయిల్ రాసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ ఎమ్మిగా ఉంటుంది. మీరు ఆనియన్తో ఆయిల్ అయితే రాసేసుకొని ఇలా పెసరట్టు అయితే పోస్తున్నాను అనమాట. సో నేను ఇలా 2-3 times పెసరట్టు చేశాను. నాకు ప్రాక్టీస్ అయిపోయింది. చాలా బాగా వేస్తాను నేనైతే. క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే బ్యాటర్ మంచిగా వస్తుంది అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో అది విషయము. అండ్ ఇలా పెసరట్టు అయితే పోసుకొని హ్యాపీగా తినేసాము వీకెండ్లో బ్రేక్ఫాస్ట్ అయితే. సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. బ్రౌనిష్, గోల్డెన్ బ్రౌనిష్లో చాలా బాగా వచ్చింది అనమాట. చాలా క్రిస్పీ అండ్ ఎమ్మీగా ఉండింది టేస్ట్ అయితే. ఎట్లుంది స్వీటీ?
పెసరట్టు అయితే పోసేసాను చెల్లికి అండ్ నాకు అండ్ మమ్మీకి, అండ్ చట్నీ కూడా రెడీ. సో ఇంకా లేట్ చేయకుండా తినేసేద్దాము. చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. వీకెండ్ దట్టు లేట్గా లేచాము. సో పాపతో అయితే అంత ఈజీగా పనులు కావు కదా, అది మీకు కూడా తెలుసు. మదర్స్కి అయితే చాలా బాగా అర్థమవుతుంది. ఎస్, అండ్ ఇప్పుడైతే తినే టైం అనమాట. తింటున్నాను హ్యాపీగా. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉండింది. యా, బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లంచ్లో పుదీనా రైస్ చేశాను. చాలా ఎమ్మీగా వచ్చింది. అండ్ పుదీనా అండ్ కొత్తిమీర రెండు యాడ్ చేసి అలా పుదీనా రైస్ చేశాను అనమాట. చాలా చాలా ఎమ్మీగా ఉండింది. అండ్ వీడియో తీయడము అంత కుదరలేదు. ఈవినింగ్ అయితే బాల్కనీకి వచ్చి నేను అండ్ చెల్లె బేబీతో అలా టైం స్పెండ్ చేసామన్నమాట. దాన్ని అలా కాసేపు బయట తిప్పితే దానికి చాలా చాలా ఇష్టం అండ్ చాలా కొంచెం రిఫ్రెష్గా అవుతుంది అనమాట. ఊరికి ఇంట్లోనే ఉంటే కూడా ఎన్వైర్న్మెంట్ సేమ్ ఎన్వైర్న్మెంట్లో దానికి కూడా బోరింగ్గా ఉంటుంది కదా. సో కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటాయి బయటికి తీసుకెళ్తే అని చెప్పేసి బయట దాంతో టైం స్పెండ్ చేసాము. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది నేచర్ని. కానీ బయట కొత్త కొత్తగా అన్నీ కనిపిస్తాయి కదా. సో అండ్ నైట్ వచ్చేసి నేను లీనా అలా బయటికి వెళ్ళామన్నమాట. సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ మమ్మీ తెమ్మంటే ఇంకా అలా వెళ్ళి తెచ్చాము. సో అదనమాట. నెక్స్ట్ మాకు కావాల్సినవి కూడా తిన్నాము. కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఆ రోజు నైట్ నేను గులాబ్ జామున్ చేశాను అనమాట. అది కూడా వీడియో క్లిప్ నేను యాడ్ చేయలేదు నిజం చెప్పాలంటే. అండ్ దెన్ నెక్స్ట్ డే సండే రోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. నా కోసమే కొన్ని శారీస్ తీసుకున్నాం అనమాట. ఆ శారీస్ ఇంకెప్పుడైనా వేరే వ్లాగ్లో ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ నేను మ్యాచింగ్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకున్నాను ఏంటి అని చెప్పేసి కూడా నేను కంప్లీట్గా ఒకటి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ నాకు ఎంతగానో మోటివేషన్ ఇస్తుందన్నమాట. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఆల్ మై వీడియోస్. అండ్ ఫైనల్గా ఇంటికి వచ్చాక మమ్మీ అయితే చాలా బాగా టైంపాస్ చేసింది. హంసిక అండ్ మమ్మీ ఇద్దరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అలాగా మాట్లాడుతూ ఉండిపోయారనమాట. అది ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. అండ్ దట్స్ ఇట్. ఇది నా వీకెండ్ రొటీన్ విత్ మై 6 months old బేబీ. బాయ్ బాయ్. ఏం లైన్స్ ఉన్నాయి మమ్మీ?